చెప్పినానా ఈ ఉద్యోగం ఎక్కడి వరకు వచ్చిందన్నా? ఇప్పుడే మిస్ అయింది. ఇప్పుడే మిస్ అవడం ఏమిట్రా? అదే నాన్న, నేను ఎక్కాల్సిన బస్సు మిస్ అయింది. అది మిస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే నా జాబ్ మిస్ అయినట్టే కదా. నానా వచ్చేసింది. వచ్చేసిందా? ఎదురుగా అమ్మాయి కనెక్టింగ్ మీద వస్తుంది. అమ్మాయి నాకు లిఫ్ట్ ఇస్తే ఉద్యోగం వచ్చేసినట్టే కదా. లిఫ్ట్ ప్లీజ్. రేయ్, ఆ అమ్మాయికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఎందుకు? ఎవరా చెప్తాను. మా ఫాదరు మాట్లాడతారంట. హలో చూడమ్మా, మా వాడికి లిఫ్ట్ అవ్వడానికి నువ్వేం డౌట్ పడక్కర్లేదు. పొరపాటున నువ్వేమన్నా టచింగ్లు ఇచ్చినా వాడు తప్పుకుంటాడు తప్ప నీకొచ్చిన ప్రాబ్లం ఏం లేదు. అత్తిపత్తి టైప్ మావాడు. బుద్ధు అనమాట. కాదు, బుద్ధిమంతుణ్ణి. కూర్చోండి. థ్యాంక్స్. పదండి. చెప్పినానా. నీకు ఈ బాధలన్నీ ఎందుకు చెప్పు. హాయిగా నీకున్న క్వాలిఫికేషన్ ఫారెన్ వెళ్ళిపోరా అంటుంటే. లేదు నాన్న, అంత దూరం వెళ్ళి అక్కడ ఏ పెట్రోల్ బంక్లోనో హోటల్స్లో జాబ్ చేయటం కన్నా మన ఇండియాలోనే జాబ్ చేయటం బెటర్. మేరా భారత్ మహాన్. ఆపండి, ఇక్కడే. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ష్యూర్. అంకుల్, ఇందాక మీ సన్ అన్నాడు కదా మేరా భారత్ మహాన్ అని. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఆప్కా బేటా హే మహాన్. అజీ సారే జహా సే అచ్చా. ఐఎమ్ సో లక్కీ. ఎందుకు? మీతో కలిసి ఇంతసేపు ట్రావెల్ చేశాను కదా. ఓకే బాయ్, గుడ్ లక్. థ్యాంక్ యూ. చెప్పినానా. ఇప్పుడు మనం ఎక్కడ కట్టావరా? ఇంటర్వ్యూ రూమ్ బయట. ఓకే, నువ్వు లోపలికి వెళ్ళావు. గుడ్ మార్నింగ్ సార్. ఇంటర్వ్యూ ఆఫీసర్ నిన్ను చూశాడు. గుడ్ మార్నింగ్. సిటీ బస్ చేసేసి చెమటతో కంపు కొడుతున్న నీ బాడీని, స్కూటర్ మీద ట్రావెల్ చేయడంతో చీకేసిన తాటుబండులా తయారైన నీ జుట్టుని చూసి చాలా బ్యాడ్ గా ఫీల్ అయ్యి. ఫార్మాలిటీస్ మెయింటైన్ చేయడం కన్నా ఒక పనిని సాధించాలనే తపన నీలో కనిపిస్తుంది. నాది వేరే స్టైల్. నువ్వు నాకు నచ్చావు. షో మీ యువర్ సర్టిఫికెట్స్. సో నీ అపియరెన్సే బాలేదు, నువ్వు జాబ్ ఏం చేస్తావని నీ అప్లికేషన్ ఇచ్చి చెత్తబొట్లో పారేసు. ఇట్స్ ఓకేరా, రేపే వీసాకి అప్లై చేస్తాను. ఫారెన్ వెళ్ళిపో. మొక్కుబడి కింద ఎన్ని కొబ్బరికాయలు కొట్టేవేంటి? 60. ఇంకా బ్యాలెన్స్ 41. ముందా పనాపి ఆ బ్యాలెన్స్ తీసుకెళ్లి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకో. కాస్త డబ్బులైనా మిగులుతాయి. అదేమిట్రా? నువ్వు వేసుకున్న చిత్రం టోటల్ గా ఫెయిల్. నాకు జాబ్ వచ్చింది. చెప్పరా. చాలా దారుణం రా. తెలుస్తూనే ఉంది, పాయింట్కి రారా. ఎవరు అంత ఎక్కువ ఇస్తారంటే ఉన్న పలంగా రూమ్ ఖాళీ చేయించాడు రా మన ఓనర్ గాడు. వాడిల్లు వాడిష్టం రా. మరి అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చాడా? అడిగితే రివర్స్ రెండు పీకాడు రా. అవునా? పాలల్లో నీళ్లు ఎక్కువ అవుతున్నాయని కస్టమర్లు గొడవ చేస్తున్నారన్నా. నమస్తే అన్న. అంత బిల్డప్ వేస్ట్ అన్న. మా అడ్వాన్స్ మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. గోల్డ్ వద్దు, క్యాష్ కావాలి. పంచెలు బాల్సింది నువ్వు కాదు. ఎంతవరకు జీవితంలో నన్ను డబ్బులు అడిగినాడికి పంచెలే ఇచ్చా, డబ్బులు ఇవ్వలేదు. డబ్బు పంచా డబ్బు చెప్పరా? ఏం కాదు చెప్పు 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 చెప్పరా చెప్పు. ఏం చేశాడ్రా? కొట్టాడు. మరి మీరేం చేయాలరా? కొట్టాలరా. నన్ను కొట్టినోడిని మక్కలరా కొట్టాలి. చూడు బ్రదర్, మీకు నాకు గొడవలొద్దు. కరెక్ట్ తమ్మి, కానీ శాసించిన యజమాని మాటను గుడ్డిగా నమ్మిన బంటు హనుమంతునకు సాటి కదా సత్యము జనని అని మా పెద్ద ఆయన చెప్పాడు. ఇప్పుడు మా యజమాని కొట్టమన్నాడు, కొట్టాలి, తప్పదు.
line, I'm gonna break it. Fakers wanna take my blood, but trust me, cats definitely lost the plot. So much to gain and too much to lose, so many. కొట్టు కానీ వాళ్ళను కొట్టినట్టు మాత్రం కొట్టొద్దు. అసలే ఒంటూ పురోణ్ణి. మా ఇంట్లో ఫ్రీగా ఉండు. వద్దులే నరసింగా, అన్నకో మంచి ఇల్లు చూపించు.